స్వస్థత వస్తుంది, దేవుణ్ణి నమ్ముకో నీకు ఆశీర్వదిస్తాడు, దేవుణ్ణి నమ్ముకో నీకు కారు వస్తుంది, ఇల్లు వస్తుంది అని చెప్తున్నారు. అది కాదు చెప్పవలసింది. నిజమైన స్వార్థ కూడా లక్షణం ఏంటంటే, నీ హృదయమైన ఇల్లు, నీ హృదయమైన ఇంట్లో కట్టుకున్నప్పుడు, దేవుణ్ణి నువ్వు అంగీకరించినప్పుడు, దేవుణ్ణి హృదయంలోకి వచ్చినప్పుడు, ఈ యొక్క స్వస్థత అయినా, ఈ యొక్క ఆశీర్వాదమైనా, ఈ యొక్క నిత్యజీవమైనా అది ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలోకి దేవుణ్ణి అంగీకరించినప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. ఎక్కడో స్వస్థ వస్తాయని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. మనసు పూర్తిగా నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో మోకాలేసి, యేసయ్యా నన్ను స్వస్థపరచు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సేవకుల ద్వారా నిన్ను స్వస్థపడతాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. నీ మందిరంలో నీ హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించినప్పుడు, నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు అనేకమైన కార్యాలు చేస్తారు. ఎందుకంటే నా తల్లి